బీటీవీ ఇది మీ టీవీ. ఆపరేషన్ డి అనుకున్న దాన్ని నిర్భయంగా చెప్పగలిగే, చేయగలిగే, సాధించగలిగే దమ్ము, ధైర్యం ఉన్న ప్రత్యేకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. అతను ఒక మాట అంటే అదే మాట మీద నిలబడతాడు. అదే అతని తత్వం. ఆలోచించి మాట్లాడతాడు, ఆచితూచి మాట్లాడతాడు, ఆకలింపుతో మాట్లాడతాడు, అంతరాత్మతో మాట్లాడతాడు. అందుకే అతనిలాగే అతని మాటల్లో కూడా పవరు, పొగరు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా నిజాయితీ కూడా ఉంటుంది. అందుకే ఆయన ప్రజా సమస్యలపైన ఆలస్యంగా స్పందించిన అసలు నిజం తెలుసుకుని స్పందిస్తాడు. నిక్కచ్చిగా మాట్లాడతాడు, నిజాయితీగా నిలబడతాడు, చావైనా రేవైనా సాహసంగా ఎదుర్కొంటాడు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంటారు. నిజాన్ని మాట్లాడాలన్నా, నిలకడగా నిలబడాలన్నా చాలా దమ్ము, ధైర్యం కావాలి. అవి తనకున్నాయని పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిరూపించారు. ఆపరేషన్ డి ద్వారా ప్రస్తుత రాజకీయాలను దుమ్ము దులపదలుచుకున్నారు పవన్ కళ్యాణ్. దీనిలో భాగంగానే 3 రోజుల ట్రయల్ టూర్ను ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలలో నిర్వహించి సక్సెస్ చేసుకున్నారు. ఆపరేషన్ డి ద్వారా అవినీతి పుట్టల్లో దాక్కుని ప్రజలను మభ్యపెడుతున్న రాజకీయ నాయకులందరినీ బయటకు రప్పించడం, వారి బూజులను దులపడమే పవన్ కళ్యాణ్, జనసేన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు సుడిగాలి పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ అనేక రాజకీయ అనుభవాలతో పాటు కొంతమంది రాజకీయ నాయకుల ఆధారాలను కూడా తనతో పాటు తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు అనేక విధాలుగా ప్రయత్నించి ఆయా రాజకీయ నాయకుల వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. దీని ద్వారానే ఆపరేషన్ డిని అమలు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్ డి అంటే దమ్ము, ధైర్యం అవి జనసేనకే ఉన్నాయని, జనంలోకి వెళ్ళి నిర్భయంగా మాట్లాడగలిగే శక్తి పవన్ కళ్యాణ్కే ఉందని ఇప్పటికే ప్రజలు నమ్మే పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆపరేషన్ డి ద్వారా పవన్ కళ్యాణ్, జనసేన మిగిలిన రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల ఉనికిని బయటపెట్టి వారి గత రాజకీయ అనుభవాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ డి ద్వారా పవన్ కళ్యాణ్ చాలా సాహసోపేతమైన అడుగులు ముందుకేస్తూ ప్రజలను ఆకర్షిస్తూ, రాజకీయాలను ప్రశ్నిస్తూ రానున్న 2019 ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా, ప్రజలు ఎన్నుకోవలసిన నాయకుడిగా ప్రజల ముందు నిలబడాలన్నదే పవన్ కళ్యాణ్, జనసేన లక్ష్యంగా మన ముందు కనిపిస్తుంది. ఇదే నిజమైతే 2019లో జరిగే రాజకీయ మార్పును మనం కూడా ఆకాంక్షిద్దాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.